సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో ఉన్నాం. పుష్ప 2 సినిమాలో ట్రైలర్లో కూడా యాగంటి క్షేత్రాన్ని అయితే చూపించారు. పుష్ప 2 సినిమా ఇక్కడ మటుకు చాలా రోజులు అయితే షూటింగ్ జరిగింది. పుష్ప 2 హీరోయిన్ సీన్ ఎప్పుడైతే నడుచుకుంటా హీరోయిన్ సీన్ అయితే ఉంది. ఈ పుష్ప 2 సినిమా రిలీజ్లో యాగంటి క్షేత్రం మొత్తం ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది. యాగంటి క్షేత్రాన్ని చూపించాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ యాగంటి క్షేత్రంలోనే ఉన్నాం. కార్తీక మాసం కావడంతో యాగంటి క్షేత్రానికి అయితే భక్తులు తండోపతండాలుగా అయితే వస్తున్నారు. ఇక్కడ యాగంటి క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మం గారు చెప్పారు, నంది అంటే ఇక్కడ ఎంతకు పెరిగి రంకేసాను అని చెప్పేసి చెప్పారు. ఇక్కడైతే నంది ఉన్నారు. నందీశ్వరుడు ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళం అయితే ఇక్కడ పెరుగుతారు. ఇప్పుడు అదే నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ యాగంటిలోని ప్రత్యేకత ఏంది, యాగంటి క్షేత్రం యొక్క విశిష్టత ఏంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఈ ప్రదేశం అనేది మీకు గుర్తుకొస్తుంది అనుకుంటాను. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్లో ఇదే హీరోయిన్ ఇక్కడే నడుచుకుంటూ వచ్చి షార్ట్ అయితే ఇక్కడ మనం పుష్ప 2లో ట్రైలర్లో చూసాం. ఇది ఓన్లీ ట్రైలర్లోనే మనం ఈ షార్ట్ చూసాం. అయితే సినిమాలకు వెళ్తే యాగంటి క్షేత్రంలో అనేక షూట్లు అయితే ఇక్కడ జరిగాయి. పుష్ప 2 సీన్లు అయితే ప్రస్తుతం ఇప్పుడు యాగంటి క్షేత్రం దగ్గర నంది దగ్గర ఉన్నాం. నంది అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. నంది చాలా కొన్ని సంవత్సరాల నుండి అంటే ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళం అయితే ఇక్కడ నంది అయితే పెరుగుతుంది. బ్రహ్మం గారు కూడా చెప్పారు, ఈ నంది అంతకంతకు పెరిగి రంకేశారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం యాగంటి క్షేత్రంలో నంది దగ్గర, ఇక్కడ నంది దగ్గర కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు పూజారి ఉన్నారు. ఈ నంది విశిష్టత ఏమి, నంది ఒక ఇదే మొత్తం కనుక్కుందాం. స్వామి, నంది అంతకంతకు పెరుగుతారు ఈ క్షేత్రంలో ఇలా స్వామి? యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో శివపార్వతులు ఇద్దరు కూడా సతీ సమేతంగా స్వయంభూగా వెలుస్తారండి. ఇక్కడ శివపార్వతులు స్వయంభూగా వెలిసినందుకు గాను నందీశ్వరుడు కూడా స్వయంభూగా కావాలని కోరడంతో ఒక పెద్ద పర్వతం పైకి చేతి స్వామి అమ్మవారు ఆశీర్వదిస్తే ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవయ్యగా మారిపోయారండి. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వస్తూ ఉన్నట్లుగా చెప్తారండి. ఇక శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం నందలి కలియుగాంతాన యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి వేస్తారని చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా పెరుగుతూ వస్తూ ఉన్నట్లుగా చెప్తారు. భూగర్భంలో నుంచి వచ్చినటువంటి రాతి బసవయ్య కాబట్టి అందువల్ల కూడా సైంటిఫికల్గా కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తారు. అయితే మనం చూస్తున్నట్టే అంతకంతకంతే పెరుగుతారు. ఇప్పుడైతే ఇక మనం చూస్తాం, ఇది ఈ పిల్లర్ ఉంది కదా, ఇక్కడ మొత్తం ఇలాంటి పిల్లర్లే మొత్తం ఇక్కడైతే ఉండేవి. మొత్తం ప్రతి అంటే 20 సంవత్సరాలకు ఒక అంగుళం ఎలా పెరుగుతుందో కొన్ని దశాబ్దాలుగా చిన్నగా ఉన్న నంది అయితే పెద్ద పెరుగుతుంది. ప్రతిదీ కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రతిసారి కూడా ఇవన్నీ మొత్తం జరుగుతున్నాయంటే మనం చూద్దాం. అసలు వెనకల మొత్తం చుట్టూ పరిసర ప్రాంతాలు నంది ఒక చుట్టూ పరిసర ప్రాంతాలు ఒకసారి చూద్దాం. నంది చుట్టూ ఎంత పెరిగింది అనేది ప్రత్యేకంగా కూడా మనం చూపించవచ్చు. మనం చూస్తాం. ఇది ఏదైతే ఇది ఉందో పిల్లలు అప్పుడు చాలా ఈ మధ్యలో చిన్న నందిగా ఉండేది, కొన్ని దశాబ్దాలుగా అలాగే పెరుగుతున్నది. మొత్తం పెద్దగా నందిలోని పవర్, అది ఒక సృష్టి. దీంట్లో మొత్తం చుట్టూ మొత్తం ఈ పిల్లర్ మొత్తం కూడా కదిలిపోయినాయి. అంటే ఏదైతే ఉందో ప్రతి ఏటా అంటే కొన్ని ఏళ్ళ నుండి పిల్లలు అయితే జరుపుకుంటూ వస్తే మొత్తం ఇక్కడ నందికి ప్రత్యేక పూజలు ఇస్తున్నారు. అయితే ఈ నంది గురించి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆవుతో కిరణ్, సుమన్ టీవీ, యాగంటి, నంద్యాల జిల్లా.